యాక్చువల్గా మనం రాత్రి కాపలా కాస్తే ఉదయం రెస్ట్ తీసుకుంటాం కాబట్టి మనం ఉదయం అమ్మవారికి విశ్రాంతి ఇచ్చేస్తాం. సో లక్ష ప్రకారం ఏంటంటే అమ్మవారి రాత్రి గల దేవత అంటారు ఇవి. సో ఇవన్నీ రాత్రి పూజించడం, తెల్లవారుజామున పూజించడం చాలా ఉత్తమం. అంటే చాలామంది మీరు అన్నట్టు సాయంత్రం తర్వాత అమ్మవారికి దీపారాధన అది చేయాలి, 8 తర్వాత కూడా చేసుకుంటే ఇంకా మంచిదని అంటారు. అంటే రాత్రి గల దేవత, మీకు ఒక విషయం, రాత్రి గల దేవత రాత్రులు చేయవలసిన పని రాత్రి చేయాలి. ఇంకా ఓకే అండి. సరే, ఇప్పుడు అమ్మవారికి కందా దీపం అని వేస్తారు కదా, కందా దీపం ఏంటంటే అసలు కందా దీపం పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే? ఉపయోగం ఏంటంటే దీపం అన్నది ఏంటంటే మనకి జ్ఞానానికి ప్రతీక. మనకి ఆ దీపం అంటే ఈ మధ్యన రకరకాల దీపాలు పెడుతున్నారు. అంటే ఉప్పు వేసి ఒక దీపం పెడుతున్నారు, ఇంకొక గుమ్మడికాయలో ఒక దీపం పెడుతున్నారు. ఇవన్నీ అంటే దానికి ఏదైనా సరే మీరు సీక్వెల్గా మనం ఆలోచించుకోవాల్సిందంటే గుమ్మడికాయ మనకి దేనికి ఉపయోగపడుతుంది, ఉప్పు దేనికి ఉపయోగపడుతుంది, దీంతో కలిపి దీపాన్ని పెడితే ఏమొస్తుంది, కెమిస్ట్రీ మొత్తం అంతా కూడా దాన్ని తెలుసుకోగలిగితే మనకి దేనికి ఏది వాడుతున్నాం అన్నది మనకు తెలిసిపోదు. ఏదో మనం మామూలుగా వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారని పెట్టుకోకుండా నీట్గా దీపం కంటే మనకి నువ్వుల నూనెతో ఎర్రబత్తి వేసి మనం పెట్టడం వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయని మా గురువుగారు చెప్తూ ఉంటారు. నేను ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ టైము వారాహి అమ్మవారిని పువ్వులు ప్రతిష్ఠించినప్పుడు వెళ్ళి దండం పెట్టుకున్నాను. అంటే కాశీలో కూడా నేను చాలాసార్లు ఇంట్లో విగ్రహం పెట్టుకోకూడదు, ఫోటో ఫ్రేమ్ పెట్టుకోమంటే ఫోటో పెట్టుకున్నాను. ఆ రోజు నైట్ మామూలుగా ఇంట్లో దీపారాధన చేసుకున్నానండి. నాకు అమ్మవారిని ఇంట్లో పెట్టిన తర్వాత ఒక 10 days కంటిన్యూ నైట్ 2 అయితే ఏదో గజ్జల సౌండ్, ఇంట్లోంచి ఎవరో పరిగెడుతున్నట్టు, అది ఒకలాగా భయం వేసింది నాకు. ఏంటి ఇలా వస్తుంది బాబు ఏంటో. అంటే ఫస్ట్ చాలామంది అమ్మవారిని పెట్టుకోకూడదు, దండం పెట్టుకోవాలి తప్ప ఇంట్లో పెట్టుకోకూడదని